గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 2026 మున్సిపల్ ఎన్నికలు పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండబోతున్నాయి. సో ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటి? ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ, చాలామందికి తెలియదు కూడా ఎవరు పోటీ చేయొచ్చు, అసలు అర్హతలు ఏంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన భారతీయ పౌరుడై ఉండాలి, కనీసం 21 సంవత్సరాలు పూర్తయి ఉండాలి, సంబంధిత మున్సిపల్ వార్డులో ఖచ్చితంగా ఓటర్ అయి ఉండాలి, ఏ కోర్టు ద్వారా కూడా ఆయన మీద అనర్హత అంటే డిస్క్వాలిఫికేషన్ ఉండకూడదు. ఇది ప్రథమంగా ఉండాల్సినటువంటి అర్హతలు. దెన్ పార్టీ తరఫున ఈ అభ్యర్థి పోటీ చేస్తే కావాల్సిన అర్హతలు ఏంది? పార్టీ నుంచి అధికారిక టికెట్ ఖచ్చితంగా అంటే బీఫామ్ ఇస్తుంది కదా పార్టీ, ఆ బీఫామ్ కలిగి ఉండాలి, బలపరిచే ఓటర్ ఒక్కరైనా కనీసం ఉండాలి, పార్టీకి సంబంధించిన ఎలక్షన్ సింబల్ వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దెన్ నామినేషన్ ఫామ్ ప్లస్ అఫిడవిట్ ఖచ్చితంగా సమర్పించి ఉండాలి. ఇవి పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు. మరి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలామంది పోటీ చేస్తారు కదా, సో వాళ్ళకు కావాల్సిన అర్హతలు ఏంది? 10 మంది బలపరిచేవారు ఏ వార్డుకి పోటీ చేస్తున్నారో ఆ వార్డుకి సంబంధించిన ఓటర్ ఖచ్చితంగా సంతకాలు ఉండాల్సిందే ఇండిపెండెంట్ అభ్యర్థికి. దెన్ పార్టీ సింబల్ ఉండదు కాబట్టి వాళ్ళకి పార్టీ సింబల్ కేటాయిస్తుంది ఎలక్షన్ కమిషన్. దెన్ ఎన్నికల అధికారి ఇచ్చే ఫ్రీ సింబల్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక లిస్ట్ ఇస్తారు, ఆ సింబల్ లిస్ట్లో ఏది కావాలో వాళ్ళు ఎంచుకోవాల్సి ఉంటుంది. దెన్ నామినేషన్ ఫామ్ అండ్ అఫిడవిట్ వీళ్ళకి కూడా వెరీ కామన్. అయితే నామినేషన్ వేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అవి ఏంటి అన్నప్పుడు నామినేషన్ ఫామ్ అంటే ఎన్నికల అధికారి వద్ద ఈ నామినేషన్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని తీసుకొచ్చి వాళ్ళు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్ అంటే వాళ్ళ ఆస్తుల వివరాలు కావచ్చు, కేసులు ఏమైనా ఉంటే కేసుల వివరాలు కూడా అఫిడవిట్లో ఖచ్చితంగా పొందుపరచాలి. దెన్ పోటీ చేసే అభ్యర్థి ఓటర్ ఐడి అండ్ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా అందులో ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఖచ్చితంగా అంటే ది నార్మ్స్ ప్రకారం అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ పార్టీ అభ్యర్థి అయితే పార్టీ లెటర్ అంటే బీ ఫామ్ అటాచ్ చేయాలి. దెన్ డిపాజిట్ ఖచ్చితంగా ఒక డిపాజిట్ మొత్తాన్ని అయితే ఎన్నికల అధికారి దగ్గర నామినేషన్ ప్రక్రియలో ఇది కూడా మస్ట్ అన్నమాట. సాధారణంగా అయితే ఇది నామినేషన్ సమయంలోనే ఆ కొంత డిపాజిట్ అమౌంట్ని ఖచ్చితంగా చెల్లించాలి. దెన్ ఓట్లు తక్కువ వస్తే డిపాజిట్ జప్త్ అవుతుంది. అంటే డిపాజిట్ కూడా కోల్పోయిండు అని మాట్లాడతారు చూడండి, చాలా టైమ్స్ వస్తుంది చూడండి. ఆ డిపాజిట్ ఎక్కడైతే ఈ నామినేషన్ టైంలో వాళ్ళు డిపాజిట్ చేస్తారో ఒకవేళ కనీసమైన ఓట్లు రాకపోతే ఆ డిపాజిట్ అంటే వాళ్ళకే వెళ్ళిపోతుంది అనమాట ఎలక్షన్ కమిషన్కి. సో ఇవి క్రైటీరియా. ఎలక్షన్ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది ఒక్కసారి చూద్దాం. నోటిఫికేషన్ విడుదల చేస్తారు, దెన్ నామినేషన్ చివరి తేదీ ఉంటుంది, స్క్రూటనీ ఉంటుంది, ఉపసంహరణ ఉంటుంది, దెన్ పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా ఇందులో గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అది ఏంటి అన్నప్పుడు పార్టీ అభ్యర్థికి ఒక ప్రపోజర్ అంటే ఖచ్చితంగా ఒక సంతకం అయితే ఖచ్చితంగా ఒక ప్రపోజర్ సంతకం ఉండాలి. స్వతంత్ర అభ్యర్థికి 10 మంది ప్రపోజర్లు అంటే 10 మంది సంతకాలు ఉండాలి. ప్రపోజర్ తప్పకుండా ఏ వార్తకి సంబంధించిన వారు అదే ఓటర్ లిస్ట్లో వారి పేరు తప్పనిసరిగా ఉండాలి. దెన్ పోటీ చేయు అభ్యర్థికి అయితే మున్సిపల్ పరిధిలో ఓటు ఏ వార్డులో ఉన్నా అదే వార్డులో లేదా ఇతర వార్డుల్లో పోటీ చేయొచ్చు. కానీ ఏ వార్డుకి పోటీ చేస్తే అదే వార్డుకి సంబంధించిన ప్రపోజర్లు బలపరిచే వ్యక్తి డెఫినెట్లీ అయి ఉండాలి. అంటే మీరు వార్డు మార్చుకున్నా సరే ఆ వార్డులో ఎవరైతే 10 మంది ఉంటారో స్వతంత్రంగా పోటీ చేసేవాళ్ళు ఆ వార్డుకి సంబంధించిన 10 మంది మీ అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా బలపరచాల్సిందే. దెన్ పార్టీ పరంగా అయితే ఒక్కరు సరిపోతారు. స్వతంత్ర అభ్యర్థికి 10 మంది తప్పనిసరి సంతకం చేయాల్సి ఉంటుంది. ఇక పోటీ చేసే అభ్యర్థికి
ప్రపోజర్గా సంతకం పెట్టిన వ్యక్తి అదే వార్డులో పోటీ చేస్తే మరొక అభ్యర్థికి ప్రపోజర్గా చెయ్యకూడదు. అంటే ఒక వ్యక్తి సంతకం ఒక దగ్గర పెట్టారు అని అంటే మళ్ళీ ఇంకో అభ్యర్థికి ద సేమ్ పర్సన్ ప్రపోజర్గా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే మాత్రం ఈ వ్యక్తి ఎక్కడైతే సంతకం పెట్టిండో ఆ ఇద్దరు నామినేషన్ కూడా తిరస్కరించబడుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. దెన్ నామినేషన్లో చిన్న చిన్న తప్పులు కూడా మేబీ అప్పుడప్పుడు వాళ్ళ నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. ఇక మున్సిపల్ ఎన్నికలు ఖర్చు పరిమితి ఎంత అన్నప్పుడు అఫ్కోర్స్ ఇది ఎన్నిసార్లు మాట్లాడుకున్న వేస్ట్. కానీ నిజం చెప్పాలంటే ఖర్చు ఇంతే పెట్టండి అని చెప్తారు, కానీ ఆ ఖర్చు ఎన్నడో దాటిపోతుంది. అది ఒక్క రోజు ఖర్చు కూడా సరిపోదు. కానీ యాజ్ పర్ నార్మ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పార్టీ అభ్యర్థి అయినా స్వతంత్ర అభ్యర్థి అయినా సరే ఇద్దరికి ఖర్చు పరిమితి ఒకేలా ఉంటుంది. మున్సిపాలిటీలో అంటే ఏ మున్సిపాలిటీలో ఎంత ఖర్చు అన్నప్పుడు నగర పంచాయతీలకు కేవలం 2 లక్షలు మాత్రమే అభ్యర్థి ఖర్చు చేయాలి. గ్రేడ్ 3 మున్సిపాలిటీ అయితే 3 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాలి. గ్రేడ్ 2 మున్సిపాలిటీ అయితే 4 లక్షల వరకు ఖర్చు చేయాలి. గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయితే 5 లక్షల వరకు పరిమితము. దెన్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే 10 లక్షల వరకు మాత్రమే ఖచ్చితంగా అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఎన్నికకు ముందు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటిస్తుంది ఖర్చు ఎంత ఏంటి అని. ఖర్చు అంటే ఏమేమి వస్తాయి అందులో అన్నప్పుడు చాలామందికి తెలియదు. ఈ ఖర్చులో ఏమేమి వస్తాయి అన్నప్పుడు ఫ్లెక్సీలు, బ్యానర్లు వస్తాయి, కరపత్రాలు, పోస్టర్లు వస్తాయి, వాహనాలే అద్దె వస్తుంది, మైక్, డీజే అంటే సౌండ్ సిస్టమ్ పెడతారు కదా ఆ ఖర్చు వస్తుంది, సభలు సమావేశాల ఖర్చు వస్తుంది, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే ఆ ఖర్చు కూడా వస్తుంది, కార్యకర్తలకు భోజనం అండ్ నీళ్లు ఇవన్నీ కూడా ఆ ఖర్చు కిందనే వస్తాయి. పార్టీ చేసిన ఖర్చు కూడా అభ్యర్థి ఖర్చుగానే లెక్క కడతారు కాబట్టి ఈ ఖర్చు కూడా మొత్తంగా కూడా అందులోనే వస్తుంది. సో ఖర్చుల రిజిస్టర్ ఏ విధంగా రాయాలి అంటే ఈ అభ్యర్థి నేను ఈడ ఖర్చు పెట్టినా అని రాయాలి కదా. అది ఎట్లా రాయాలి అంటే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ నిర్వహించాల్సిందే. అంటే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఎన్నికల అధికారికి మధ్యలో కానీ లేదంటే ఎన్నికల తర్వాత కానీ 30 రోజుల్లోపు ఈ రిజిస్టర్ని తప్పక వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించాల్సిందే. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఏడ ఖర్చు పెట్టినావు అండ్ ఖర్చు దాటిందా లేదా అని లెక్క మొత్తం అంతా సరిచూస్తారట. ఇది ఉత్త లెక్కలే, కానీ గది 2 లక్షలు 3 లక్షలు ఏం సరిపోతాయి, ఏం కూడా సరిపోవు. సరే, ఇక ఒకవేళ ఖర్చు దాటింది అనుకోండి, ఎన్నిక రద్దు కావచ్చు, డిస్క్వాలిఫికేషన్ అయ్యే అవకాశం ఉంటుంది, భవిష్యత్తులో ఎన్నికలు నిషేధం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఏడ కూడా జరగలేదు, ఇక మీదట కూడా జరగదు. ఇంకా ఒకటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అన్నప్పుడు పార్టీ అభ్యర్థికి ప్రత్యేక సడలింపు ఏమీ ఉండదు. స్వతంత్ర అభ్యర్థికి అదే ఉంటుంది సేమ్. ఖర్చులపై అధికారులు గట్టి నిఘా పెడతారు. ప్రతి రూపాయి లెక్కలో ఉంటుంది. సో ఎన్నికల ఖర్చు లెక్కలోకి రాని ఖర్చులు ఏంటి అన్నప్పుడు పార్టీ ఆఫీస్ సాధారణ నిర్వహణ ఖర్చులు ఉంటాయి కదా, అవి రావు. ప్రచారం కోసం ప్రత్యేకంగా చేయనప్పుడు మాత్రమే ఈ దీంట్లో కిందికి వస్తాయి. పార్టీ ఆఫీస్ అద్దె దీంట్లో కిందికి రాదు. పార్టీ ఆఫీస్ కరెంటు బిల్లు రాదు. పార్టీ ఆఫీస్ స్టాఫ్ జీతాలు కూడా ఇందులో రావు. కానీ పార్టీ ఆఫీస్ నుంచి అభ్యర్థి కోసం ప్రత్యేక ప్రచారం చేసే ఆ ఖర్చు మాత్రం అభ్యర్థి ఖర్చులోకే వస్తుంది. స్వయంగా వచ్చే మద్దతుదారుల ఖర్చు అభ్యర్థి చెప్పకుండా తనంతట తానే వచ్చిన మద్దతుదారుల ఖర్చు, వారి ప్రయాణాల ఖర్చులు, వారి భోజనాల ఖర్చులు ఇవన్నీ కూడా అభ్యర్థి ఏర్పాటు చేస్తే ఇది కూడా ఖర్చులోకే వస్తుంది. అభ్యర్థి వ్యక్తిగత జీవన ఖర్చులు ఏవైతే ఉంటాయో ఎన్నికకు సంబంధించి లేని ఖర్చులు అంటే ఇంటి అద్దె అనుకోండి, ఇంటి కరెంటు బిల్లు, నీటి బిల్లులు, ఈ కుటుంబ భోజన ఖర్చులు, పిల్లల చదువు ఖర్చులు ఇవన్నీ కూడా రావు. దెన్ సాంప్రదాయ కార్యక్రమాల ఖర్చులు ఎన్నికల ప్రచారం చేయనప్పుడు మాత్రమే పూజలు ఆర్ పెళ్లిళ్ళు, శుభకార్యాలు, అంత్యక్రియలు ఇవి ఉంటాయి కదా, అక్కడ కూడా ఎన్నికల ప్రచారం చేస్తే ఖర్చులోకి వస్తుంది, చేయకుండా మాత్రం రాదు. సో అభ్యర్థి అనుమతితో లేదా ఆదేశంతో జరిగినటువంటి ప్రతి ఖర్చు ఖచ్చితంగా ఖర్చు లెక్కలోకి వస్తుంది. పార్టీ చేసింది అన్న కారణం చెప్పి తప్పించుకోలేరు, ఖచ్చితంగా నిఘా ఉంటుంది. ఎన్నికల అధికారులు ఏం చెక్ చేస్తారు అన్నప్పుడు నామినేషన్ పేపర్లు అధికారులు మొదటగా ఇదే చూస్తారు. తర్వాత అభ్యర్థి అర్హతలు చూస్తారు, అంటే వయసు, ఓటర్ నమోదు ఇది చూస్తారు. నామినేషన్ ఫారం సరిగ్గా నింపారా లేదా అది చూస్తారు. ప్రపోజర్ అర్హుడేనా అది కూడా చూస్తారు. పార్టీ అభ్యర్థి అయితే పార్టీ ఆథరైజేషన్ లెటర్ ఉందా లేదా అది కూడా చూస్తారు. అఫిడవిట్ పూర్తిగా ఇచ్చారా, చిన్న చిన్న తప్పులు ఏమైనా నామినేషన్లో ఉన్నాయా, సో ఈ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది, అది కూడా ఖచ్చితంగా చూస్తారు. ఎన్నికల ఖర్చుల తనిఖీ ఇది చాలా ముఖ్యం. ఖర్చుల రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అది చూస్తారు. ప్రతి ఖర్చుకు బిల్లు
బిల్లుందా రసీదుందా అది చూస్తారు, ఖర్చు పరిమితి దాటిందా లేదా అది చూస్తారు, పార్టీ చేసిన ఖర్చు ఏ ఖర్చులో చూపించారో అది చూస్తారు, సోషల్ మీడియా ఖర్చులు చూపించారా లేదా అది కూడా చూస్తారు, వాహనాలు ప్రచారం ఎన్ని వాహనాలు వాడుతున్నారు, అనుమతి తీసుకున్నారా, వాహనాలపై ఫ్లెక్సీలు అనుమతి మేరకే ఉన్నాయా, ర్యాలీలు రోడ్ షోలు అనుమతి తీసుకున్నారా, ఇవన్నీ కూడా చూస్తారు. ప్రచార సామాగ్రి అంటే అనుమతితోనే పెట్టారా లేదా అది చూస్తారు, ప్రభుత్వ ఆస్తులపై పెట్టారా అలా చేస్తే అది కూడా చూస్తారు, పరిమాణం కావచ్చు సంఖ్య అనుమతి మేరకే ఉందా అది కూడా చూస్తారు. సో ఇవన్నీ కూడా సభలు సమావేశాలు, సభకు ముందే అనుమతి తీసుకున్నారా, మైకులు డీజేలు అండ్ ఓటర్లకు డబ్బులు వస్తువులు పంచుతున్నారా, మద్యం పంపిణీ జరిగిందా, ఇవన్నీ కూడా చూస్తారు. సోషల్ మీడియా అయితే స్పెషల్గా ఫోకస్ పెడతారు. ఫేస్బుక్ అనుకోండి, వాట్సాప్ అనుకోండి, యూట్యూబ్ అనుకోండి, ప్రచారం చేసిండ్రా ఖచ్చితంగా చూస్తారు. పెయిడ్ యాడ్స్ ఉన్నాయా, వాటికి ఖర్చు ఎంత పెట్టినరు, అది రిజిస్టర్లో చూపించారా అది కూడా చూస్తారు. ఇక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ప్రభుత్వ పథకాలను ప్రచారానికి వాడారా, అంటే ప్రభుత్వం తరఫున ఇవి ఇస్తున్నాము అని చెప్పినరా అది చూస్తారు. అధికారులను ప్రభావితం చేస్తున్నారా, అంటే కొంతమంది అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అధికారులను వాడుతున్నారు అది చూస్తారు. దెన్ మత కుల ప్రాతిపదికన ప్రచారం చేశారా, కులం మతం పేరు మీద ప్రచారం చేస్తున్నారా అది కూడా చూస్తారు. ప్రత్యర్థులపై అసభ్య వ్యాఖ్యలు చేశారా లేదా అది కూడా చూస్తారు. పోలింగ్ రోజు బూత్ దగ్గర ప్రచారం చేస్తున్నారా అది చూస్తారు, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారా అది చూస్తారు, డబ్బులు గిఫ్ట్లు ఇచ్చారా అది చూస్తారు, బూత్ క్యాప్చరింగ్ ఉందా లేదా అది కూడా చూస్తారు. ఇక ఎన్నికల తర్వాత అయితే ఖర్చుల పూర్తి లెక్క సమర్పించారా, నిర్ణీత గడువులో ఇచ్చిండ్రా, లెక్కల్లో తేడాలు ఏమన్నా ఉన్నాయా, తప్పులు చేస్తే ఒకవేళ ఏమవుతుంది నోటీసు ఇస్తారు, జరిమానా విధిస్తారు, ఎన్నిక రద్దు చేస్తారు, డిస్క్వాలిఫికేషన్ చేసే కూడా అవకాశం ఉంటుంది. కావున ఇప్పుడు రాబోయే 2026 మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ తప్పక ఈ నియమ నిబంధనలు తెలుసుకోండి, లేకపోతే ఎన్నికల అధికారులు ఎనీ మూమెంట్ మీ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు